సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మొన్న మొట్టమొదటిసారి నేను తిరుపతికి వెళ్తే 5 సంవత్సరాల తర్వాత నాకు గోడంబి కనిపించింది లడ్డులో. మొన్ననే, ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జీడిపప్పు కనిపించింది లడ్డూలో. మరి ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే నిన్ననే బయటపడింది పరిస్థితి. అత్యంత చాలా, ఎందుకంటే సెంటిమెంట్, భక్తితో కూడుకున్నటువంటి ఒక హైయెస్ట్ ఆధ్యాత్మిక ప్రాంతమైనటువంటి తిరుమల ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి ఆయన దగ్గర పోయినప్పుడు లడ్డూ ప్రసాదం ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఆ ప్రసాదం. మరి ఆ ప్రసాదాన్ని ఏదైతే అనిమల్ ఫ్యాట్ ఏదైతే ఉన్నటువంటి బీఫ్, దానికి సంబంధించినటువంటి ఆయిల్స్ వాడారని విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడతా ఉంది. ఇంతకంటే దుర్మార్గం. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు వీళ్ళు చేసే పనులు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు ఇటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే చాలా ప్రమాదకరం. ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు ఎదురుదాడి చేసే సంస్కృతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. భగవంతుడి విషయంలో పెద్ద వాళ్లే తప్పులు చేసిన వాళ్లకు పట్టగట్టలేదు. ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో చేసిన తప్పులన్నీ బయటపెట్టడం, ఎవరైతే తప్పులు చేశారో ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు వదలదు. ఎందుకంటే ఇది హిందువుల సెంటిమెంట్కి సంబంధించింది. ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా రాజకీయం చేసి వీళ్ళ యొక్క అవినీతి దందా కోసం ప్రసాదాన్ని కూడా వాడుకున్నారంటే ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందని తెలియజేస్తున్నారు.